Get our complete digital marketing recent recordings for just 599 rupees. Visit www.manvidigitalmarketing.in now. నా ఫ్రెండ్ ఫ్రెండ్ గూగుల్లో జాబ్ చేస్తారంట. ఒకసారి వచ్చి కలువు, ఒకవేళ నీ ప్రొఫైల్ ఏదైనా మ్యాచ్ అయితే ఏమైనా రెఫరల్స్ ఏమైనా చూద్దామంటే ఇప్పుడు గూగుల్ ఆఫీస్కి వెళ్తున్నా. సరే, నేను ఎప్పుడు వెళ్ళలే కదా, ఒకసారి ఒకవేళ గూగుల్ ఆఫీస్లో వీడియో తీయడం కుదిరితే వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి ఇవాళ వీడియో అనమాట. గూగుల్ ఆఫీస్ ఇక్కడ మౌంటైన్ వ్యూ అనే చాలా లొకేషన్స్లో ఉంటుంది. ఈ సిలికాన్ వ్యాలీ ఏరియా, కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా అలాగా ఇక్కడ కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ అనమాట. సో ఈ ఆఫీస్ వచ్చేసి మౌంటైన్ వ్యూ షోర్ లైన్ అనే ఏరియాలో ఉంది. అడ్రస్ చూస్తే అదే ఉంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇటు సైడ్ అసలు రాలేదు. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇవాళ మండే, అందరు ఆఫీస్కి వెళ్తున్నారేమో, బిజీ ఉంది ఫ్రీవే. ఈ గూగుల్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్లో షోర్ లైన్ బౌలివాడ్ అని చూడండి, ఈ ఎగ్జిట్ తీసుకోవాలి. ఈ షోర్ లైన్ అనేది కూడా ఒక లొకేషన్. మనకి టెక్ పార్క్ అనగానే ఓన్లీ ఆఫీసులు ఉంటాయి, లేకపోతే ఇంకా మొత్తం ఇదంతా ఈ టెక్ కంపెనీస్ తోటి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వాకింగ్ చేయడానికి కానీ, సైక్లింగ్ చేయడానికి, కాయకింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఈ చుట్టుపక్కలే. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి బిల్డింగ్, ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్. ఇది సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు, ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇది ఒకప్పుడు ఇంకా చాలా ఉంటుండే. ఈ కాలిఫోర్నియాలో రెంట్లు పెరిగిపోయి, ట్యాక్సులు పెరిగిపోయి, జనాలతో పాటు కంపెనీస్ కూడా మూవ్ అవుట్ అయిపోతున్నాయి అనమాట వేరే స్టేట్స్కి. నేను 2023లో ఒక 192 కంపెనీస్ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయినాయని చెప్పి చూసిన. నేను అన్ని ఆఫీస్లే. ఇక గూగుల్ ట్రైనింగ్ క్యాంపస్ అంటే ఇది. ఇందాక చెప్పినట్టు ఇది అంతా స్ప్రాల్ అయి ఉంటాయి, మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. వెనకాల ఉన్నది కూడా గూగుల్ క్యాంపస్. ఇది చూడండి, ఇది షోర్ లైన్ యాంఫీ థియేటర్. ఇది మనకి పెద్ద పెద్ద కాన్సర్ట్స్ అవుతాయి కదా, అవన్నీ బిల్డింగ్ చూడండి ఎట్లా ఉంది, దాంట్లో అవుతాయి. మనమైతే రైట్కి వెళ్ళాలి. గూగుల్ స్టెర్లిన్ కోర్ట్. ఈ స్ట్రీట్ అంతా గూగుల్ ఆఫీస్. పార్క్లో ఆఫీస్ ఉందా అన్నట్టే ఉన్నాయి ఇక్కడ. అన్ని చెట్లన్నీ మంచిగా ఉన్నాయి. ఈ ఏరియా చూపిద్దామని చెప్పేసి నేను ఎక్కువ ఏం ఎడిట్ చేయట్లే, ఎట్లా ఉందో అట్లే రా వీడియో పెట్టేస్తా. ఇదే బిల్డింగ్, ఇదిగా ఇంకా ముందుంది. బట్ ఇక ఒక్కొక్క బిల్డింగ్, ఒక్కొక్క క్యాంపస్. ఇంటర్న్షిప్స్ వాళ్ళకి ఒక క్యాంపస్, గూగుల్ మ్యాప్స్కి ఒక బిల్డింగ్, అట్లా. ఓకే, క్యాంపస్ చూడండి, అదొక బిల్డింగ్, వెనకాల ఒక బిల్డింగ్. ఇది జస్ట్ ఈ పార్కింగ్ లాట్లో మాత్రమే. ఇక్కడ పార్కింగ్ స్పెసిఫిక్గా ఎట్లా మెన్షన్ చేశారు చూడండి. ఎక్స్పెక్టెంట్ మదర్ పార్కింగ్ అంట, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. వాళ్ళకి యాక్సెస్ ఇక్కడే పార్క్ చేసి ఎక్కువ దూరం నడిచేలా లేకుండా ఇట్లా దగ్గర పెడతారనమాట.
సపరేట్గా మోటార్ సైకిల్ పార్కింగ్. ఏందో ఇక్కడ PDPA అని ఉంది సైన్. ఎంత గూగుల్ లోగో ఉంటుంది కదా, సేమ్ ఆ కలర్స్ ఇవి. బయట కూర్చోవడానికి సీటింగ్. ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్స్. ఈ ఆఫీస్లో నాకు గూగుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది తెలుసు. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్ డిన్నర్ అంతా ఇక్కడి నుంచే తెచ్చుకుంటారు. అసలు ఇంట్లో వండుకోరు అనమాట. ఈ గూగుల్ సైకిల్స్ చూడండి. క్యాంపస్లో ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి వెళ్ళాలంటే ఈ గూగుల్ బైక్స్ ఫ్రీ అనమాట. ఓన్లీ క్యాంపస్లో మాత్రమే. ప్లెజెంట్గా ఉంది, అసలు ఏదో పార్క్లో వాక్ చేస్తున్నట్టే ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్స్కి నాన్ స్టాప్ ఛార్జింగ్ అయితే పెడుతున్నారు వీళ్ళు, కానీ ఇక్కడ ఫ్రీయా లేకపోతే ఇది ఛార్జా చూద్దామండి. అన్ని టెస్లాలే. ఛార్జింగ్ పాయింట్ ఉంది, ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి పే చేయాలనుకుంటా, బట్ కన్సెషన్ ఉంటుంది. అన్నీ చూడండి, ఇవన్నీ అవే. ఇక్కడ ఒకటి, ఈ బే మొత్తం ఈవీ వెహికల్స్కి. ఇవన్నీ టెస్లాలే. గెస్ట్కి ఇట్లా పాస్ ఇస్తారు, గెస్ట్ పాస్ అన్నమాట. సిన్స్ మనం లంచ్ టైంకి వచ్చినాం కాబట్టి ఫస్ట్ అయితే లంచ్ చేయమన్నారు. ఇక్కడ రకరకాల ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి షిపోలే స్టైల్. హాయ్, కెన్ ఐ గెట్ ఎ బౌల్ ప్లీజ్? yes please. Okay. Rice and beans Okay, sir. Okay. and chicken please. A little bit of cheese. Some broccoli. A little bit of cheese. I'll do pico and guac. And a little cheese please. Just onions if I could. Just some onions. Onion? Yeah. Onion? Yes. This is pico de gallo? Yeah, that's for us. And a guac. Chicken pox. Chicken and broccoli, that's it? That's perfect. Thank you. ఒక సాలెడ్ బౌల్ లాగా చేయించిన. ఇక్కడ చూడండి, గ్రాబ్ అండ్ గో రెడీమేడ్ అనమాట ఎంప్లాయీస్కి. చిప్స్ ఉంది, సాల్సా ఉంది, సాలెడ్ ఉంది, ఆనియన్స్ అండ్ స్టఫ్. బ్లాక్ టీ ఉంది, ఆరెంజ్ స్పా వాటర్ అంటారు. స్ట్రాబెర్రీస్ అండ్ కుకీస్. సో ఇట్లా ఆఫీస్లో ఫ్రీ లంచ్ అనమాట. మొత్తం గూగుల్ ఇంకా చాలా కంపెనీస్లో ఉంటుంది. గూగుల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు ఫ్రీ ఫుడ్ విషయం తెలిసింది. లంచ్ అయిపోయింది, ఇక్కడ కాఫీ ట్రై చేద్దాం. ఓకే, ఇది మనది. క్యాంపస్లోనే ఈ కార్లు తిరుగుతున్నాయి చూడండి. ఈ వేమో అనే కార్ ఉంది కదా, ఇది కూడా గూగుల్ సబ్సిడరీ అనమాట. డ్రైవర్ ఉండరు ఈ కార్కి, డ్రైవర్ ఎవరు లేరు. ఊబర్ అట్లా దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. ప్యాసింజర్ డ్రాప్ చేస్తారు,
మళ్ళీ డ్రాపింగ్ కూడా ఎగ్జాక్ట్గా డ్రాప్ ఆఫ్ లొకేషన్లోనే అవుతాయి ఆ కార్లు. నేను కలవడానికి వచ్చిన పర్సన్ ఆయన ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన ఇరానియన్ అనమాట, పర్షియన్. ఇరానియన్ అనడం చాలామంది బంద్ చేసిండ్రు, పర్షియన్ ఆయన. సో ఇందాక ఈ క్యాంపస్లో ఏంటంటే ఒక బిల్డింగ్ కాదనమాట, ఒక 10-15 బిల్డింగ్లు ఉంటాయి ఒక ఏరియాలో. నేనేమనుకున్నా అంటే గూగుల్ ఆఫీస్ అంటే ఒక్కటే బిల్డింగ్, ఇంకా మొత్తం అందరూ అక్కడే ఉంటారేమో అనుకున్నా ఫస్ట్. బట్ అక్కడ వీడియో కూడా ఎక్కువ తీయడం కుదరదు కాబట్టి నేను తీయలే లోపల. జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ లంచ్ టైంలోనే ఆయనతో మాట్లాడినా అనమాట. జస్ట్ నా క్వాలిఫికేషన్స్ ఏమన్నా సెట్ అయితే రెఫర్ చేస్తా అని చెప్పాడు. బట్ ఇక్కడ నుంచి క్యాంపస్ చూద్దాం, అట్లా క్యాంపస్ చుట్టుపక్కల ఎట్లుంటుందో ఏరియా మొత్తం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి చూడండి, ఇదొకటి ఎలక్ట్రిక్ బస్సు, అక్కడ ఉన్నాయి 2-3 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గూగుల్ క్యాంపస్ బస్సులే. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ నుంచి లేకపోతే మేజర్ సిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఇవి. ఒక సైన్ ఉండదు, ఏముండదు చూడండి అసలు ఈ బస్సుల మీద. ఇది డెలిబరేట్ అనుకుంటా, వాళ్ళు ఏ కంపెనీయో తెలియకుండా అట్లా. డబల్ డెక్కర్ లాగా ఉంది ఇది, మొత్తం ఎలక్ట్రిక్. అండ్ ఇక్కడ కూడా ఇది ఛార్జింగ్ అవుతుంది చూడండి. బస్సెస్కి సపరేట్ ఛార్జింగ్. అక్కడ కనిపించేది అది కూడా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఇదంతా షోర్ లైన్ అంట. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చిన్న లేక్ లాగా ఏదో ఉంటుంది. షోర్ లైన్ అంటేనే అర్థమవుతుంది అది లేక్ ఏరియా అని చెప్పి. ఇటు సైడ్ అంతా క్యాంపస్, కనీసం 20-30 బిల్డింగ్లు ఉంటాయి. దాని వెనకాలే ఈ షోర్ లైన్. నేను వెళ్ళిన బిల్డింగ్లో, ఇప్పుడు ఇందాక లంచ్ చేసిన బిల్డింగ్లో 90% ఎట్టు చూసినా మన ఇండియన్సే ఉన్నారు. నాకు తెలిసి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ఏషియన్సే ఉంటారు. అండ్ అందులో మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. షాక్ అయిపోయాను అసలు. మన ఏదో ఇండియాలో జాబ్ చేస్తే, కంపెనీలో జాబ్ చేస్తే ఎట్లుంటే అట్లే ఉన్నారు చాలామంది. ఫ్రెండ్స్ అందరూ దగ్గర కూర్చొని. బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి అక్కడ 3, ఇక్కడ ఒక 3, మొత్తం 6 బస్సులు ఉన్నాయి. అండ్ అవి కాకుండా ఇదంతా పార్కింగ్ వెనకాల. నాకు దీన్ని చూస్తుంటే మొత్తం మన హైటెక్ సిటీ ఏరియాని చూసినట్టే ఉంది. కాకపోతే మన దగ్గర ఏమో మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం జాబ్లో ఎంతమంది ఉన్నా, ఎన్ని కంపెనీలు ఉన్నా క్వైట్గా అసలు బయట ఎవ్వరు లేరు. అది వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఈవెంట్స్ ఉంటాయి కదా, కాన్సర్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఉపయోగించే స్టేడియం లాంటిది అనుకుంటున్నా. చూడండి ఎట్లా ఉందో ఏరియా ఇక్కడ. గూగుల్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళని గూగులర్స్ అంటారు అనుకుంటా. వీళ్ళందరూ వాళ్ళే. లంచ్ టైం అయిపోయినట్టుంది, ఇట్లా వాకింగ్కి వెళ్ళినట్టున్నారు. అంత ప్లెజెంట్ ఉంది అసలు ఇక్కడ. మన ఇండియన్స్ ఈ కంపెనీలో ఎంతమంది ఉన్నారో, చైనీస్ని కూడా అంతే మందిని చూసిన. ఆబ్వియస్గా వరల్డ్లో ఈ 2 ఎక్కువ పాపులేటెడ్ కంట్రీస్ కదా, అది కూడా రీజన్ అవ్వచ్చు ఎక్కువ మెజారిటీ వాళ్ళని చూడడానికి. అంతా వాకింగ్ ఏరియాలానే ఉంది. గూగుల్కి సంబంధించింది. నేను ఇప్పుడు కలిసిన ఆయన చెప్తున్నాడు,
నువ్వు ఎన్ని అప్లికేషన్స్ అన్నా పెట్టు జాబ్కి, ఎండ్ ఆఫ్ ద డే నీకు ఆ కంపెనీలో కనెక్షన్ ఉంటేనో లేకపోతే రెఫరల్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. కానీ నీ డైరెక్ట్ నువ్వే అప్లికేషన్ పెట్టుకుంటే నీ ఛాన్స్ చాలా మినిమల్ అంట. నేను చూసి అది విని షాక్ అయినా నేను. ఎందుకంటే అన్ని రిఫరల్స్లోనే జాబ్లు వస్తే మరి రిఫరల్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏందో. నేను ఇక్కడ నుంచి డ్రోన్ ఫ్లై చేసిన చూడండి, మనకి దూరంలో కనిపించేదంతా ఈ గూగుల్ క్యాంపస్. ఇది చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా చాలా ఉన్నాయి చూడండి. మనకి కింద చూసుకుంటే బైక్ పాత్స్, అట్లనే ఏరియా అంతా ఏదో మనకి కాలేజ్ క్యాంపస్ లాగా మొత్తం గ్రీనరీగా వాకింగ్కి యాక్సెసిబుల్ లాగా చాలా బాగుంది. ఇందాక చూపించాను కదా వెనకాల ఒక స్టేడియం లాగా ఉందని, అదే అది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇదంతా షోర్ లైన్ ఏరియా అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చింది అక్కడ గోల్ఫ్ ఆడతారు, గోల్ఫ్ క్లబ్ లాంటిది. ఇదంతా వెనకాలేమో కాయకింగ్ కూడా చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ షోర్ లైన్ ఏరియా అయితే. చాలామంది డ్రీమ్ ఇది, ఇలాంటి ఆఫీస్లో జాబ్ చేయాలని చెప్పి. ఇది చాలామందికి కాకపోతే నాకైతే డ్రీమే. శాలరీ ఏముంది, శాలరీ అయితే ఏ కంపెనీలో జాబ్ చేసినా వస్తుంది. కానీ మనకి ఇట్లాంటి కంపెనీస్లో ఏంటంటే ఆ కార్పొరేట్ కల్చర్ అనేది మనకు అలవాటు అవుతుంది. ప్లస్ మంచిగా అనిపిస్తుంది. ఆబ్వియస్గా ఒక గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఫుడ్ ఉంది, జిమ్ ఉంది, మసాజ్ థెరపిస్టులు ఉంటారు. ఇట్లా మనం ఇయర్లీ ఇన్ని లీవ్స్ అక్యుములేట్ చేసుకున్నట్టు మసాజ్కి ఇన్ని అవర్స్ అక్యుములేట్ అవుతుంది అనమాట. సో అట్లా చూసుకున్న ఫ్రీ మసాజ్ ఉంది. సో ఈ ఫ్యాంగ్ కంపెనీస్లో జాబ్ చేస్తే ఏంటంటే ఇవి పర్క్స్. నాకు కార్పొరేట్ కల్చర్ అంటే గుర్తొచ్చింది ఇందాక. ఇండియాలో నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు అది కార్పొరేట్ కంపెనీయే. నేను జాబ్లోకి వచ్చేటప్పుడు విన్నది ఏంటంటే ఎవరిని సార్ అని పిలవాల్సిన అవసరం లేదు, మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, పేర్లు పెట్టి పిలవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డెసిగ్నేషన్స్ అని చెప్పారు. నేను ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు మేనేజర్ గారు వాడు సార్ అని పిలవకపోతే వాడి కోపం వచ్చింది. వాడిని పేరు పెట్టి పిలవద్దంట. సో ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. ఇక్కడే కాదు, యూఎస్లోనే కాదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా నాకు తెలిసి ఆ కార్పొరేట్ కల్చర్ మారింది. ఈ సార్లు, మేడంలు, ఇక్కడ నాకు తెలిసి కాలేజీల్లో కూడా, స్కూళ్ళల్లో కూడా సార్, మేడం అని చెప్పి పిలవరు. నాకు తెలిసి పేరు పెట్టి ఆ తర్వాత అవసరమైతే సార్, మేడం అంటారేమో, కానీ మ్యాక్సిమం పేరు పెట్టే పిలుస్తారు. అది వన్ ఆఫ్ ద కార్పొరేట్ థింగ్. అది నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఒకడేమో సార్ అని పిలవమంటాడు, ఇంకొకడేమో పేరు పెట్టి పిలవద్దు అంటాడు. అసలు అర్థమయ్యేది కాదు. జాబ్స్ వెతుకుతున్నప్పుడు మనకి ఈ జాబ్ హంటింగ్లో కష్టమైన పార్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ అనమాట. చాలామంది నీకు కనెక్షన్స్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి, అట్లుంటేనే జాబ్ వస్తుంది అంటారు. నాకు తెలిసి అది ఒక లెవెల్ వరకు నిజమే అవ్వచ్చు, బట్ నాకైతే చాలా కష్టమైన పార్ట్ అనమాట. అంటే ఇంకా మనం సెల్ఫిష్గా నాకు జాబ్ కావాలి అందుకే నీ దగ్గరికి వచ్చిన అనే ఆ ఫీలింగ్ అయితే నచ్చదు. బట్ చాలామంది నాకు తెలిసి దాంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఈ గూగుల్లో కూడా అంతే అంట, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్, కనెక్షన్స్ ఉండాలని అంటారు. సో అది ఇవాళ టేక్ అవే ఈ జాబ్ హంటింగ్లో. బట్ ఇప్పుడైతే నా బండి ఆయిల్ చేంజ్ కోసం వచ్చిన నేను. జిఫీ లూబ్.
మెక్డానల్డ్స్, కేఎఫ్సి లాగా ఈ జిఫీ లూబ్ అనేది కూడా ఒక చైన్ అనమాట. లేదంటే ఆయిల్ చేంజ్లో స్పెషలిస్టులు, ఆయిల్ చేంజ్లు ఇంకా బ్రేక్ చెకప్ చేస్తూ ఉంటారు అంతే. మనకి 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి జాబ్ ఇస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది ఇక్కడ పని. ఆయిల్ చేంజ్కి $57. ఎవ్రీ 3000 మైల్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. సో అది ఇవాళ వీడియో. నేను గూగుల్ క్యాంపస్కి వెళ్తున్నా అంటే కొంచెం ఎక్సైటెడ్ ఉండే, అందుకే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో ఇంకో వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.